ఎన్టీఆర్ కెరియర్‌లో హైయెస్ట్ బడ్జెట్‌తో వస్తున్న మూవీ ఇది. లుక్ వైస్ చూస్తే ఫుల్ బియర్డ్‌తో రగడ్ అవతార్‌లో ఎన్టీఆర్ ఈ మూవీలో కనిపించబోతున్నారు. అందరూ దేవర దేవర అన్నారు కానీ, అసలైన మాస్ మూవీ ఏంటో ఈ మూవీతో చూస్తాం. ఈ స్టోరీ ప్రశాంత్ నీల్ 20 ఇయర్స్ బ్యాక్ రాసుకొని డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నారు. చివరికి తన డ్రీమ్ ప్రాజెక్ట్ నీల్ ఎంతగానో అడ్మైర్ చేసిన ఎన్టీఆర్‌తో ఫిక్స్ అయింది. ప్రొడక్షన్ వాల్యూ స్కేల్ అన్నీ హాలీవుడ్ స్టాండర్డ్స్ ఆన్ పార్‌గా ఉంటాయి. ఇంకా బ్యాక్‌డ్రాప్ అండ్ ప్లాట్ చూస్తే రిలీజెడ్ పోస్టర్‌లో చాలా మైన్యూట్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. లైక్ సిల్గురి రూట్, ఈస్ట్ పాకిస్తాన్, భూటాన్, చైనా, కోల్కతా, గోల్డెన్ ట్రయాంగిల్. షర్లాక్ సంపత్‌కి రీసెర్చ్‌లో కొన్ని విషయాలు తెలిసాయి. అదేంటంటే 1969లో అన్‌యూజువల్‌గా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏదో జరిగింది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ చైనా, భూటాన్, మయన్మార్ బార్డర్‌లో ఉంది. ఈ ప్లేసెస్‌లో ఎక్కువగా అప్పుడు ఓపియం, హెరోయిన్ అండ్ డ్రగ్ ప్రొడ్యూస్ అయ్యేది. ఆ బార్డర్‌ని కంట్రోల్ చేసి అక్కడున్న డ్రగ్‌ని ట్రేడ్ చేసేది ఎవడో కాదు, కున్షా. ఇతనే ఆ ప్లేస్‌కి డ్రగ్ లార్డ్. ఈ 1969లోనే కోన్షాని ఈ బార్డర్ దగ్గర అరెస్ట్ చేశారు. 90